ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు 1 ఇయర్‌లో కోచింగ్ అయిపోతుంది సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ మనం ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలన్నా గూడా ఒక డైలమాలో ఉండి ఒక్కళ్ళే జర్నీ చేయడం ఈస్ నాట్ పాసిబుల్. అలా అవును. అని టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. కానీ టెస్ట్ సిరీస్‌లో మనకు ఒకటే పర్సన్ తోటి ఇంటరాక్షన్ అనేదైతే ఉండదు. అవును. We don't know who will correct your paper, who will talk to you regarding your mistakes. ఇవేమి ఉండవు కాబట్టి పీపుల్ ఆర్ స్లోలీ గోయింగ్ టువర్డ్స్ మెంటరింగ్. అవును. ఎందుకంటే ఒకటే పర్సన్ ఉంటారు. ఆ పర్సనే మీ క్వెషన్ కరెక్ట్ చేస్తారు. ఆ పర్సనే మీతో డిస్కస్ చేస్తారు. ఎగ్జాక్ట్. మీరు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి ఆయనే మీకు చెప్తారు కాబట్టి అవును. ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. తర్వాత ఎవరు పడితే వాళ్ళు కూడా మెంటరింగ్ చేయట్లేదు. ఇట్స్ మోర్ చేయకూడదు కూడా చేయకూడదు. చేయకూడదు బట్ చేయట్లేదు. చేయట్లేదు. యు ఆర్ రైట్. అవును. ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ ఫారెస్ట్‌లు, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ చేసి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చాలా బాగా ఉన్నాయో వాళ్ళే మెంటరింగ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అవును. దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. అందులో నేనేమంటానంటే మెంటార్‌ని సెలెక్ట్ చేసుకోవడంలోనే మెంటీ యొక్క కేపబిలిటీ ఉందంటాను. డెఫినెట్‌గా అండ్ అది ఇంకోటి చాలా ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మెంటర్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్. ఎస్పెషల్లీ దోస్ హూ హావ్ క్లియర్డ్ ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్స్. వాళ్ళకి యూపీఎస్సీ ప్యాటర్న్ రైట్ ప్యాటర్న్ ఏంటో వరకే తెలుస్తది. మెంటర్ హూ హాస్ రిటన్ సో మెనీ మెయిన్స్, సో మెనీ టైమ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకి వీళ్ళకి ఒక ఐడియా ఏమొస్తుందంటే రైట్ పాత్ తెలుస్తుంది, రాంగ్ పాత్ తెలుస్తుంది. అవును. సో డెఫినెట్ గా ఎవరైనా స్టూడెంట్ రాంగ్ పాత్ లోకి వెళ్తున్నారు అనుకో, దిస్ విల్ నాట్ వర్క్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. నేను మన కాన్వర్జేషన్‌లో ర్యాంకర్‌కి ఐఏఎస్ మాత్రం వస్తుంది. ఒకవేళ ఇంకా ర్యాంక్ రాని వాళ్ళకి లేదా ఫెయిల్ అయిందని అనుకున్న వాళ్ళకి జీవితం తెలుస్తుంది. ప్రిపరేషన్‌కి అన్ని పూర్వాపరాలు తెలుస్తాయి. ఇక్కడ మెంటరింగ్ తోటి ఇంకోటి కూడా చెప్తాను నేను. మెంటర్ అంటే ఏజ్డ్‌గా ఉండాల్సిన రూల్ లేదు. మెంటర్ అంటే అంటే మనం మనకన్నా సూపర్ సీనియర్ లేకపోతే మనకన్నా 30 ఏళ్ళు అక్కర్లేదు. మనకన్నా 2 ఏళ్ళు పెద్దవాడైనా పర్లేదు, 2 నెలల పెద్దవాడైనా పర్లేదు. ఏజ్‌కి, స్టేజ్‌కి, రేంజ్‌కి సంబంధం లేదు. ఇక్కడ మెంటార్ అండ్ మెంటీకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కుదరడము, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి సంబంధించిన ఆనుపానులు తెలియడము, ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్‌ని అర్థం చేసుకోగలగడము, ఏది మారుతోంది, ఏది మారటం లేదు, ఏ పుస్తకంలో ఏముంది లాంటివి తెలుసుకోగలగడం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను దీపిక. నా ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆవిడ 2007 గ్రూప్ 1 ఆఫీసర్. ఇవాళ కన్ఫర్డ్ ఐఏఎస్ అనేంత పెద్ద స్థాయిలో ఉన్నారు ఆమె. వాళ్ళ అబ్బాయిని గ్రూప్ 1 ఆర్ ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, అతను ముందు కోచింగ్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యారు వాళ్ళు. అది ఫస్ట్ పాయింట్. కోచింగ్ తీసుకోకూడదని ఎప్పుడైతే ఒక స్టూడెంట్ అన్నాడో నాకు చాలా అమేజింగ్‌గా అనిపిస్తుంది. చాలా గొప్పగా అనిపిస్తుంది. నీకు గుర్తుందో లేదో కానీ నువ్వు కూడా నాతోటి ఫస్ట్ డే సార్ నాకు కోచింగ్ అక్కర్లేదు మెంటరింగ్ చాలనే మెంటరింగ్ ఆ పదాలు లేవంతే పదం లేదు. నాకు జస్ట్ గైడ్ చేయండి చాలు అని. అప్పుడు పదాలు లేవంతే. నేను ఆవిడకి ఏం చెప్పానంటే, అబ్బాయితో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆవిడతో కూర్చున్న తర్వాత ఆవిడ నా ఓల్డ్ స్టూడెంటే కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఒక మంచి పొజిషన్‌లో గవర్నమెంట్‌లో ఉన్నారు కాబట్టి అంతా అయిన తర్వాత ఒకటే మాట చెప్పాను. ఎవరు వద్దండి. మీరే మెంటరింగ్ చేసుకోండి. తల్లిని మించిన గురువు ఎవరుంటారు? యు ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఆరింటు అందుకు నువ్వు నమ్మవు నా తెలుగు లిటరేచర్ క్లాస్ ఆవిడ వినేది యాక్చువల్‌గా. ఓకే. ఆ అబ్బాయికి నోట్స్‌లు రాసిచ్చేది. 2 ఆ అబ్బాయి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో, వీక్‌నెసెస్ ఏంటో 24/7 చూసిన ఆవిడకి తెలిసినట్టుగా మనకు తెలీదు. నేను బయట నుంచి సూపర్విజన్ ఏదో కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వ పర్యవేక్షణ ఆన్ చేస్తాడు. అలాగే మనం దర్శకత్వ పర్యవేక్షణలాగా పర్యవేక్షణ మొన్న ర్యాంక్ వచ్చింది అతనికి. ఓహ్! వండర్‌ఫుల్. గ్రూప్ 1 ఆఫ్ కోర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1. అచ్చా! ఓకే. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే ఎవరిక్కడ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకంటే వాళ్ళు చాలా సీనియర్ అయ్యి ఉండాలి. 30 ఏళ్ల ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అక్కర్లేదు. మెంటర్ కావాల్సింది ఏంటంటే ఒక అవగాహన ఉండాలి. సార్ మోర్ లైక్ రీసెంట్‌గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే యాక్చువల్‌గా ఇప్పుడు ఇంకా అడ్వాంటేజెస్ అయిపోతుంది. అవును. ఎందుకంటే మనకి లేటెస్ట్ అని తెలుస్తాయి కాబట్టి. లేటెస్ట్ ట్రెండ్స్ తెలుస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అవును. ఇప్పుడు స్టూడెంట్ అడిగిన గంట సేపైనా మాట్లాడడానికి రెడీగా ఉంటారు. రాదర్ దాన్ కొంచెం ఫ్యాకల్టీ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. నేను తప్ప.
జస్ట్ అంటే అఫ్ కోర్స్ Yeah. నేను గంటల గంటల మాట్లాడే ఓపిక ఉంటుంది కాబట్టి Yeah. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి బహుశా లేనిది ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్ ట్రైనర్గా మాత్రమే కాకుండా కొంత సైకాలజీ సొసైటీ అన్ని రంగాల వాళ్ళతో కలుస్తాను కాబట్టి నాకు ఉండే అడ్వాంటేజ్ వేరు Yeah. ఆ ఓపిక అది బట్ యాజ్ యూ మెన్షన్ రైట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఒక మెటీరియల్ అయినా వాళ్ళది కూడా ఫ్రెష్ గా అప్పుడు తయారు చేసిన మెటీరియల్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్డేషన్స్ చేయడం ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతుంది సో ఈజీగా ఒక నోట్స్ అయినా ఏదైనా కూడా అవును. మెంటికి ఇవ్వడం ఈజీ అన్నమాట. అవును అండ్ ఆల్సో ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్. నేను రీసెంట్ గా ఐ హ్యాడ్ అ కాన్వర్సేషన్ విత్ మై ఫాదర్స్ కొలీగ్స్ ఇన్ ద సెన్స్ మై ఫాదర్ ఏజీ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. సో ఆయన ఫ్రెండ్ ఆయన కొలీగ్ ఆయన కొలీగ్స్ వాళ్ళ సీనియర్స్ ఇలాగనమాట డైరెక్ట్ ఐఎండ్ఐఎస్ ఆఫీసర్స్ ఇలా ఉంటారు కదా. సో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గో టు ద ఆఫీస్. సో ఎప్పుడైతే నేను ఇట్లా సివిల్స్ ఇందులో ఉన్నానని తెలిసిందో వాళ్ళు నాతో కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉండి దే స్టార్టెడ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ మీ. సో యూజువల్ గా అందులో కూడా చెప్పాలంటే వన్ ఆఫ్ దమ్ ఇస్ ఫ్రమ్ లైక్ 2003 or 4 బ్యాచ్ సార్. అండ్ ఇంకొకళ్ళేమో కొంచెం రీసెంట్ లైక్ 2014 ఐ గెస్. సో వాళ్ళు అన్న మాట ఇలాగే నేను ఇలా కోచ్ అయ్యేజ్ మేము వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇలా నేను చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ వచ్చి 25 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి హా. వాళ్ళకి అప్పటివే తెలుస్తాయి తప్ప ఇప్పుడు తెలియదు. కరెక్ట్. అవును సార్. కోచింగ్లో మెంటరింగ్లో సబ్జెక్టుల్లో మారుతున్నది తెలిసేది ఇందులో డక్కాముక్కలు తిట్టిన వాళ్ళు అంతే అంతే. either aspirant or the mentor whoever may be. అవును. But those who are very much ఇప్పుడు నేను ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ చదువుతాను. 12-13 పేపర్లు నాకు ఆన్లైన్లో చూడాల్సిందే. రెండు టెక్నాలజికల్గా ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయో సివిల్ సర్వీసెస్ చెప్పు నేను దానికి రెడీగా ఉంటాను నేర్చుకోవడానికి. తర్వాత సివిల్ సర్వీసెస్ మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీద ఉంది. ఆ ఎగ్జామినేషన్ పేపర్ రావడంతో నేను మళ్ళీ దానికి ఆన్సర్లు చూసేసి అందులో కొత్తగా ఉంటే నేర్చేసుకుని అలాగే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ కానీ ఎథిక్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ జాగ్రఫీ ఎనీథింగ్ దాన్ని కొంచెం నేర్చుకోవాలనే తపన. అంటే మెంటర్కి కావాల్సిందేమో నేర్చుకోవాలనే తపన, నేర్పాలనే తపన. అవును. మెంటికి కావాల్సింది ఏంటంటే సేమ్ నేర్చుకోవాలనే తపన, నేర్చుకున్నది ఎగ్జామినర్కి నేర్పాలనే తపన. ఇది ఉంటే సరిపోతుంది. కాకపోతే నేను దాన్ని చెప్పింది అదే, నో బ్యారియర్స్ Yeah. ఆర్ నో సర్టిఫికేషన్స్ అవును సార్. ఎవర్ ఇట్ మేబీ. నన్ను యంగ్స్టర్స్ ఎవరైనా మీలాంటి వాళ్ళు తెగ ఎంకరేజ్ చేస్తాను. యూ 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 గివ్ సమ్వన్. నీ వల్ల ఒకటి అడ్వాంటేజ్ అంతకంటే ఏం కావాలి? నీవు నడిచిన పాత్రలో నువ్వు పడ్డ లోతుపాతులు తెలిసిన తర్వాత ఆ పాత్రలో ఉన్న లోతుపాతుల్ని ఇంకొకరు చెప్పడమే కదా మెంటరింగ్ అంటే. ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆస్పిరెంట్ హీ డజంట్ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్స్. అవును. వాటిని మనం తీసేయగలిగితే వాళ్ళు అవును. కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే చేయనివ్వండి. బట్ అట్లీస్ట్ At నోన్ least ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేసేయచ్చు ముందే. అవును అవును. ఇప్పుడు నువ్వే అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. ఆ. నాన్న 10వ మెట్టు వరకు వస్తే కొడుకుని 11వ మెట్టు నుంచి కదా స్టార్ట్ చేయాలి. కొడుకుని కూతురిని కానీ Yeah. 11వ మెట్టు నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ వాడు 1వ మెట్టు First, నుంచి ఆ. వస్తానంటే ఎలా? సో అందుకని నాకు తెలిసి ఈ కోచింగ్ వాటిల్లో మారుతున్న ట్రెండ్స్ని మనం డిస్కస్ చేసాం. ఒక అందులో ఏమంటామంటే జర్నీ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిగా నువ్వు, నేనేమో దాన్ని ఒక 24 ఏళ్ళుగా ముందుకు తీసుకెళ్ళే వ్యక్తిగా నేను.